ప్రపంచం ఇప్పుడు డీడాలరైజేషన్ దిశగా కదులుతోంది. ట్రంప్ భారత్ను రష్యాతో చమురు, వాణిజ్యం చేయొద్దని హెచ్చరిస్తున్నా వాస్తవానికి భారత్ రష్యా వ్యాపారం 90% కంటే ఎక్కువ స్థానిక కరెన్సీల్లోనే జరుగుతోంది. డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతోంది. రష్యా ఆయుధాలలో అగ్రగామి, చైనా తయారీ రంగంలో శిఖరస్థాయి, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ ముగ్గురిని అమెరికా ఎదుర్కొంటే నష్టపోయేది అమెరికానే. బంగారం నిల్వలు పశ్చిమ దేశాల నుంచి ఆసియాకు వేగంగా మారుతున్నాయి. భారత్, చైనా, రష్యా బంగారం నిల్వలను పెంచుకుంటూ డాలర్ ఆధారాన్ని తగ్గిస్తున్నాయి. బంగారం అసలైన కరెన్సీగా నిలుస్తోంది. ఫలితంగా డాలర్ బలహీనమవుతోంది. కొత్త కరెన్సీలు బలపడుతున్నాయి. ప్రపంచం మల్టీపోలర్ అవుతోంది. అందుకే బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం రూపాయి డాలర్తో పోలిస్తే పడిపోతున్నా బంగారం స్థిరత్వం వచ్చిన తర్వాత రూపాయి బలపడుతుంది, డాలర్ మరింత క్షీణిస్తుంది. మీరు కోరిన విధంగా